అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం 11వ భాగం. రచన చిత్ర వెంకటేష్ గారు. మరి తరువాయి మనం కథలోకి వెళ్దాం. మంచం మీద పడుకొని ఉన్న అమ్రాపాలి గొంతుని ఎవడో గట్టిగా నొక్కుతున్నాడు. ఆమె అతని పట్టులోంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ అతని బలం ముందు ఆమె శక్తి చాలటం లేదు. అంతకంతకు అతని పట్టు బిగిసిపోతోంది. ఇంకో క్షణమైతే అమ్రపాలి ప్రాణాలు తప్పకుండా పోయేలా ఉన్నాయి. ఈలోగా రియాక్ట్ అయిన రాయ్ విసురుగా ఆ మనిషి మీద పడ్డాడు. ఇద్దరు అన్బ్యాలెన్స్ అవుతూ నేల మీద పడిపోయారు. రాయ్ అతని గుండెల మీద కూర్చుని బలంగా 2 దెబ్బలు అతని మొహం మీద కొట్టాడు. దాంతో ఆ మనిషి గుడ్లు తేలేశాడు. అతను చచ్చాడో బతికున్నాడో కూడా చూడకుండా రాయ్ అమ్రపాలి దగ్గరికి వెళ్ళి చూశాడు. ముక్కు కింద వేలు పెట్టాడు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగలేదు. షాక్ వల్ల స్పృహ పోయిందంతే. వెంటనే రాయ్ ఆమెను 2 చేతులతో ఎత్తుకుని హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. సెల్ తీసి కంపెనీ డాక్టర్కు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చేంతవరకు రాయ్ అమ్రపాలి పక్కనే ఉన్నాడు. పావుగంట తర్వాత డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించి చెప్పాడు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. గొంతు నొక్కటం వల్ల షాక్తో స్పృహ తప్పింది. ఇంజెక్షన్ ఇస్తాను, 10 నిమిషాల్లో లేచి కూర్చుంటుంది. తర్వాత ఈ మాత్ర ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. ఏదైనా అవసరం వస్తే మళ్ళీ నాకు ఫోన్ చేయండి, వస్తాను అని మాత్రం చెప్పి మాత్ర ఇచ్చేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. రాయ్ కుర్చీ ముందు లాక్కొని ముందుకి అమ్రపాలి ఎదురుగా కూర్చున్నాడు. డాక్టర్ చెప్పినట్టుగానే 10 నిమిషాల తర్వాత అమ్రపాలి కళ్ళు తెరిచింది. ఎదురుగా రాయిని చూసి చప్పున లేచి కూర్చుంది. ఏం జరిగింది మిస్టర్ రాయ్? కంగారుగా అడిగింది. జరిగిందంతా చెప్పాడు. డాక్టర్ రావటం, ఇంజెక్షన్ ఇవ్వటం అంతా చెప్పి, ఇంతకీ అతను ఎవరు మేడం, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని అడిగాడు. వాడెవడో ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడో తెలియదు. నేను గదిలోకి వచ్చి బట్టలు తీసుకుందామని బీరువా తెరిచాను. బీరువా ఖాళీ ప్రదేశంలో ఎవడో నిలబడున్నాడు. నేను భయంతో గట్టిగా అరవబోతుంటే వాడు అమాంతంగా నా మీద పడ్డాడు. నేను తూలి మంచం మీద పడ్డాను. అతను వెంటనే నా గొంతు పట్టుకుని గట్టిగా నొక్కటం మొదలెట్టాడు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. తిరిగి కళ్ళు తెరిచేసరికి మీరు ఎదురుగా కనిపించారు అంది అమ్రపాలి గొంతు సవరించుకుంటూ. అమ్రపాలి ఆ మనిషి గురించి చెప్పేసరికి వెంటనే రాయ్ అమ్రపాలి గదిలోకి వెళ్ళాడు. కానీ ఆశ్చర్యం, ఆ మనిషి కనిపించలేదు. బహుశా కిటికీలోంచి పారిపోయి ఉండాలి. కిటికీకి నిలువున ఒక ఇనప గ్రిల్ తప్ప వేరే రక్షణ లేదు. ఆ సందులోంచి ఒక మామూలు మనిషి తేలిగ్గా దూరి అవతలకు వెళ్ళిపోవచ్చు. ఏం జరిగింది? వాడున్నాడా? తిరిగి హాల్లోకి వచ్చిన రాయిని అడిగింది అమ్రపాలి. లేదు మేడం, వాడు కిటికీలోంచి పారిపోయాడు. ఈ పని తప్పకుండా పాండే చేయించి ఉండాలి. మీరు వాడి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని కోపంతో రగిలిపోయి ఉంటాడు. ఎలాగూ జైలుకు వెళ్ళటం ఖాయం కనుక మిమ్మల్ని చంపమని ఆ మనిషికి డబ్బు ఇచ్చి పంపించుంటాడు. ఈ విషయాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు మేడం. ఒకసారి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన మనిషి మీరు బ్రతికి ఉన్నారని తెలిస్తే చేతులు ముడుచుకొని కూర్చోడు, ఇంకోసారి ప్రయత్నిస్తాడు. అందుకే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ని కలిసి వెళ్దాం, ఏమంటారు అడిగాడు. వద్దు మిస్టర్ రాయ్, ఈ విషయం గనక మనం అధికారులకు చెప్తే వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని మొత్తం టామ్ చేస్తారు. అనవసరంగా నా పేరు, నా కంపెనీ పేరు పేపర్లోకి ఎక్కుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహంతో ఈ విషయాన్ని 24 గంటలు బ్రేకింగ్ న్యూస్గా ప్రసారం చేసి నన్ను మరింత ఇబ్బంది పెడతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే పోలీసులకి చెప్పకపోవటమే మంచిది. ఈ విషయం మీరు ఎక్కడా కూడా చెప్పకండి, మీలోనే దాచుకోండి. సమయానికి వచ్చి నన్ను కాపాడినందుకు మెనీ థ్యాంక్స్. గుడ్ నైట్ అని చెప్పి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్రపాలి. ఇక ముంబై డిఫెన్స్ కాలనీలో ఒక పెద్ద పాష్ ఇంటి ముందు అంతకంటే పాష్ అయిన ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ముందు ఏసు పాదం దిగి వెనక తలుపులు తెరిచి పట్టుకున్నాడు. వెంటనే షాకాల్ దిగాడు. డ్రైవింగ్ సీట్లోంచి సులేమాన్ దిగాడు. ఒక రకంగా చెప్పాలంటే సులేమాన్ షాకాల్ సెక్యూరిటీ గార్డ్ కమ్ హెంచ్ మ్యాన్. ఇంగ్లీష్లో హెంచ్ మ్యాన్ అంటే కిరాయి హంతకుడని అర్థం. తనకెవరైనా ఎదురు తిరుగుతున్నారని తెలిసిన తన వ్యాపార రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించినా సరే వాళ్ళ నోరు మూయించడానికి షాకాల్ సులేమాన్ని వాడుకుంటాడు. పని తగినట్టుగానే సులేమాన్ కూడా బలవంతంగా ఎత్తుగా సిద్ధిలా ఉంటాడు. వాళ్ళు దిగిన ఇంటి ముందు గేటుకి కెప్టెన్ కులకర్ణి అనే బోర్డు వేలాడుతోంది. ముగ్గురు గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. యేసుపాదం తలుపు మీద ఉన్న బజర్ గట్టిగా నొక్కాడు. లోపల బజర్ మోగుతున్న చప్పుడు లేలగా వినిపించింది. ఒక్క క్షణం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
తలుపు తెరిచిన మనిషికి దాదాపు 40 సంవత్సరాలుంటాయి. లావుగా, పొట్టిగా, తెల్లగా, గుమ్మటంలా ఉన్నాడు. నీలం రంగు లుంగి, దాని మీద తెల్లని జిబ్బా వేసుకున్నాడు. గుమ్మం దగ్గర నిల్చున్న ముగ్గురిని ఏం కావాలని ప్రశ్నార్థకంగా చూశాడు. మీరేనా జలసూర్య కెప్టెన్ కులకర్ణి? షాకాల్ అడిగాడు. అవును, మీరెవరు? ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అన్నాడు కులకర్ణి ఆశ్చర్యంగా. చూసే అవకాశం లేదు, మాది ఊరు కాదు. ఢిల్లీ నుంచి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాం అన్నాడు షాకాల్. నాతో మాట్లాడటానికి ఏముంటాయి? ఇంతకీ మీరు ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చారు? విసుగ్గా అడిగాడు కులకర్ణి. ఇంటికొచ్చిన వాళ్ళు అపరిచితులైనా సరే లోపలికి పిలిచి మర్యాద చేయటం మన భారతీయుల ఆచారం, సంస్కారం అన్నాడు షాకాల్ గంభీరంగా. సారీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటుంటే మీరు వచ్చారు, అందుకే కొంచెం ఇరిటేట్ అయ్యాను. రండి, నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తన గదిలోకి దారి తీశాడు. ముగ్గురు వెళ్ళి అతను పర్సనల్ గదిలో కూర్చున్నారు. ఆ గది గోడల నిండా జలసూర్య ఓడకు సంబంధించిన ఫోటోలు, చిత్రాలు ఉన్నాయి. ప్రతి ఫోటోలో కులకర్ణి ఓడ ముందు నవ్వుతూ నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నా వల్ల మీకేం సాయం కావాలి అన్నాడు కులకర్ణి. వచ్చే నెల 20వ తారీఖున అమ్రాపాలి కంపెనీలో తయారైన బేరింగ్స్ కొరియా దేశానికి ఎగుమతి కాబోతున్నాయి. ఆ సరుకు మీ ఓడలోనే వెళ్తోంది, అవునా అడిగాడు షాకాల్. అవును, వెళ్తోంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఈ విషయం పేపర్లో కూడా ప్రముఖంగా వచ్చింది. ఇదేం రహస్యమైన విషయం కాదు కదా అన్నాడు కులకర్ణి. ఆ సరుకు తప్పకుండా కొరియా చేరుతుంది, కానీ అమ్రాపాలి పంపించిన సరుకు కాదు. వాటి స్థానంలో మేం పెట్టిన సరుకు వెళ్తుంది. ఈ మార్పిడి జరగటానికి మీరు మాకు సహకరించాలి. ఈ పని మీరు ఊరికే చేయాల్సిన పని లేదు, దానికి తగిన డబ్బిస్తాం. ముందు ఈ 5 లక్షలు తీసుకోండి, పని పూర్తయిన తర్వాత ఇంకొక 5 లక్షలు ఇస్తాను. ఏమంటారు? మీకు పిచ్చి పట్టిందంటాను. ఇలాంటి చవకబారు పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారు? నేను నిప్పు లాంటి మనిషిని. నీతి నిజాయితీతో కంపెనీ ఇచ్చిన జీతంతో గౌరవంగా బతుకుతున్నాను. నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు గనక మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. లేకపోతే తగిన రిటార్ట్ ఇచ్చేవాడిని. మర్యాదగా బయటికి వెళ్ళండి, అవతల నాకు చాలా అర్జెంటు పనులున్నాయి అంటూ కుర్చీలోంచి లేవబోయాడు కులకర్ణి. తొందరపడి నోరు జారకండి మిస్టర్ కులకర్ణి, తర్వాత మీరే తీరిగ్గా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఒక మనిషితో నేను డీల్ చేస్తున్నప్పుడు, అది బిజినెస్ డీల్ కావచ్చు, పర్సనల్ డీల్ కావచ్చు, ముందు ఆ మనిషి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. అది నాకు నా వృత్తి నేర్పిన జాగ్రత్త. అలాగే మీ గురించి కూడా తెలుసుకోవాలని మీ ఓడలో, మీ క్యాబిన్లో రహస్యంగా ఒక స్పై కెమెరాను అమర్చాను. అందులో మీరు సాగించిన రాసలీలలు స్పష్టంగా కనిపించాయి. వాటిని కాపీలు తీయించి రెడీ చేసి పెట్టాను. చూపించమంటారా? చూపించండి. ఏం భయపెడుతున్నారా? ఇలాంటి బెదిరింపులకు నేను కొంచెం కూడా లొంగను. నేను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. అలాంటప్పుడు నేను ఎవరికీ భయపడను అన్నాడు బెంకంగా కులకర్ణి. మీరు ఇంతగా అడుగుతుంటే నేను మాత్రం కాదంటాం బాగోదు. అలాగే చూపిస్తాను. మీ రాసలీలలు మీరే చూద్దురు కానీ అంటూ పక్కన కూర్చున్న సులేమాన్ వైపు చూశాడు షాకాల్. సులేమాన్ వెంటనే తన జేబులోంచి ఒక కవర్ తీసి కులకర్ణి ముందు పెట్టాడు. కులకర్ణి ఆ కవర్ని క్యాజువల్గా అందుకుని తెరిచి చూశాడు. అంతే, అతని మొహం కత్తి వాటుకు నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది. ముందు తర్వాత సిగ్గుతో మొహం కిందకు వాలిపోయింది. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళ దిగులుతో షాకాల్ మొహం వైపు చూశాడు. చూశారా మిస్టర్ కులకర్ణి, మీ ఫోటోలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. ఈ ఫోటోలు మీ కంపెనీ ఎండీకి పంపిస్తే ఆయన వెంటనే ఇంకేం ఆలోచించకుండా మిమ్మల్ని ఉద్యోగాలు వచ్చి తీసేస్తాడు. కట్టుకున్న మీ భార్యకు చూపిస్తే మిమ్మల్ని అసహించుకుని విడాకులు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇందులో ఏ ఒక్కటి జరిగినా మీ పరువు ప్రతిష్టలు బజారున పడతాయి. అలా జరగటం మీకు ఇష్టమైతే చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. స్వలింగ సంపర్కం ఎంత సిగ్గుమాలిన పనో మీకు తెలియంది కాదు. మీకు మీ షిప్ టెక్నీషియన్కి చాలా కాలంగా సంబంధం ఉన్న విషయం మేము తెలుసుకున్నాం. ఆ విషయాన్ని నిరూపించాలి కనుక ఫోటోలు తీసాం. ఇప్పుడు చెప్పండి, చెప్పినట్టు చేస్తారా లేదా అడిగాడు. మీరు చెప్పినట్టు చేస్తాను, కానీ ఆ ఫోటోలు మాత్రం దయచేసి ఎక్కడ బయట పెట్టకండి. నా పరువు పోతుంది, నలుగురు ముందు తలెత్తుకొని తిరగలేను అన్నాడు పేలవంగా. చెప్పినట్టు చేస్తే మేమెందుకు బయట పెడతాం? పని పూర్తయిన వెంటనే మీ ఫోటోలు, నెగిటివ్లు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాం. అంతవరకు మాత్రం అవి భద్రంగా మా దగ్గర ఉంటాయి, సరేనా అన్నాడు షాకాల్. సరే, అలాగే ఇంతకు నేనేం చేయాలి ముందుకు వంగుతూ అడిగాడు. షాకాల్ చెప్పటం మొదలెట్టాడు. ఇక గోవాలో పని పూర్తి కావడంతో అమ్రాపాలి, రాయ్ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఆఫీస్కు చేరుకున్న క్షణం నుంచి అమ్రాపాలి చాలా బిజీగా ఉండిపోయింది. కొరియాకి సరుకు పంపించాల్సిన సమయం దగ్గర పట్టడంతో ఆమెకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకలేదు. రాత్రి పగలనే తేడా లేకుండా ఫ్యాక్టరీలో ఉంటూ ఉత్పత్తిని పర్యవేక్షించి
సరుకు సకాలంలో తయారు చేసి సిద్ధం చేయటం అంత ముఖ్యం కాదు, ఆ సరుకు నాణ్యమైందిగా మన్నికైందిగా ఉండాలి. అందుకే అమ్రపాలి స్వయంగా అన్ని విషయాలు తనే చూసుకుంటూ దాదాపు ఫ్యాక్టరీలోనే గడుపుతోంది. స్వయంగా ఎండీ ఆఫీసులో ఉండేసరికి టెక్నీషియన్ కూడా ఉత్సాహం తెచ్చుకొని ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి సమయానికి అంతా పూర్తి చేశారు. అనుకున్న టైం కంటే సరుకు సిద్ధం కావడంతో ముందే అమ్రపాలితో సహా స్టాఫ్ అందరూ కూడా సంతోషించారు. ఆ తర్వాత మిగతా తతంగం చాలా వేగంగా జరిగిపోయింది. సరుకు మొత్తం లారీలోకి ఎక్కించి ముంబై హార్బర్కు పంపించారు. అక్కడ చేరుకున్న సరుకుని జలసూర్య ఓడలోకి జాగ్రత్తగా లోడ్ చేశారు. లోడింగ్ సమయంలో కూడా అమ్రపాలి స్పాట్లోనే ఉంది. పని మొత్తం తృప్తిగా జరిగిన తర్వాత కానీ అప్పుడు కానీ అక్కడి నుంచి కదలలేదు అమ్రపాలి. ఢిల్లీ చేరుకున్న తర్వాత చాలా రిలాక్స్గా ఫీల్ అయింది. ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేసిన తర్వాత మనిషి ఎంత హాయిగా తేలిగ్గా అనుభూతి పొందుతాడో ఆమె కూడా అలాగే ఫీల్ అయింది. నిజానికి చెప్పినంత తేలిక కాదు ఈ పని. ఇది అమ్రపాలికే కాకుండా ఆమె కంపెనీకి కూడా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. సరుకు నాణ్యత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దిద్దుకోవటం చాలా కష్టం. కొరియన్ అధికారుల దృష్టిలో పలచన అవ్వవలసి వస్తుంది. ముఖ్యంగా మార్కెట్లో కంపెనీ పేరు దెబ్బతింటుంది. పైగా ఇది మొదటి కన్సైన్మెంట్. అందుకే అమ్రపాలి ఇంత శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. ఆఫీసులో గంటసేపు గడిచిన తర్వాత ఇంటికి బయలుదేరింది అమ్రపాలి. వర్మకు అంతా వివరంగా చెప్పాడు. కూతురు సాధించిన అపూర్వ విజయం విని ఆ తండ్రి ఎంతో సంతోషించారు. తను సాధించలేని కార్యం కూతురు సాధించినందుకు గర్వంగా పొంగిపోయాడు. ఆ రోజు చాలా ఆనందంగా కుటుంబంతో గడిపింది అమ్రపాలి. మరునాడు ఆమె తన గదిలో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే సంతోషంతో వర్మ లోపలికి వచ్చాడు. నీకో శుభవార్త, పంతులు గారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి చైల్డ్ స్పెషలిస్ట్, సిటీలో నెంబర్ 1 పీడియాట్రిక్ సర్జన్. మనిషి చూడటానికి చాలా అందంగా హిందీ సినిమా హీరోలా ఉంటాడు. మనకు అన్ని విధాలా తగిన సంబంధం. అబ్బాయి ఫోటో కూడా పంపించాడు. నువ్వు చూసి సరే అంటే మిగతా విషయాలు పెద్దవాళ్ళం మాట్లాడుకుంటాం. ఇదిగో ఫోటో అంటూ ఒక ఫోటో ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అమ్రపాలి ఫోటో చూడకుండా క్యాజువల్గా దాన్ని తన బ్యాగులో పెట్టుకుంది. తర్వాత ఆఫీస్కి బయలుదేరింది. తన ఛాంబర్స్లో కూర్చున్న తర్వాత కూడా ఆమె ఆ ఫోటో చూడలేదు. దానికి కారణం ఆమె రాయి గురించి ఆలోచిస్తోంది. ఎందుకో కారణం తెలియదు కానీ రాయి అంటే ఆమెకి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టాన్ని ప్రేమ అనుకుంటే ఆమె రాయిని ప్రేమిస్తుందన్నది నిజం. ఈ విషయం ఫోటో ఇచ్చినప్పుడే తండ్రికి చెప్పాలనుకుంది కానీ రాయి అభిప్రాయం తెలుసుకోకుండా చెప్పడం బాగుండదని తోచింది. అందుకే రాయి అభిప్రాయం తెలుసుకుని తర్వాత రాయి గురించి తండ్రికి చెప్పాలనుకుంది. బెల్ నొక్కి అటెండర్ని పిలిచి రాయిని పిలుచుకురమ్మని చెప్పింది. ఈరోజు రాయి సార్ ఆఫీస్కి రాలేదు మేడం అన్నాడు అటెండర్. అమ్రపాలి వెంటనే అకౌంట్ సెక్షన్కి ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడింది. ఈరోజు రాయి సెలవు పెట్టాడు మేడం. ప్రత్యేకమైన కారణం ఏం చెప్పలేదు కానీ అర్జెంటు పని ఉందని మాత్రం చెప్పాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. అందుకే వెంటనే మంజూరు చేశాను అన్నాడు మేనేజర్. అలాగే ఓకే అంటూ రిసీవర్ పెట్టేసింది. రాయి కోసం రేపటి వరకు ఆగే ఓపిక ప్రస్తుతం ఆమెకు లేదు. ఈ విషయం తాడో పేడో తెలుసుకోవాలని నిశ్చయంతో ఉంది. పైకి ఇంటికి వెళ్ళగానే తండ్రి ఫోటో గురించి అడిగి ఆమె అభిప్రాయం చెప్పమంటాడు. అంతకంటే ముందే రాయిని కలుసుకుని తన అభిప్రాయం కూడా తెలుసుకుని తండ్రికి చెప్పాలనుకుంటోంది అమ్రపాలి. రికార్డ్స్లో నుంచి రాయి అడ్రస్ తీసుకుని కారులో బయలుదేరింది. సిటీలో ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో 2 గదులున్న వాటా తీసుకుని ఉంటున్నాడు. అతని ఇల్లు కనుక్కోవటం పెద్దగా కష్టపడలేదు. కారు అతని ఇంటి ముందు ఆపి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. తలుపులు లోపల నుంచి గడియ వేస్తున్నాయి. కాలింగ్ బెల్ నొక్కుతుంటే పక్కనే తెరిచిన కిటికీలోంచి ఎవరో అమ్మాయి గొంతు వినిపించింది. తర్వాత రాయి నవ్వు వినిపించింది. స్త్రీ సహజమైన కుతూహలంతో అమ్రపాలి కిటికీ దగ్గరికి వెళ్ళి ముంగాళ్ళ మీద పైకి లేచి లోపలికి తొంగి చూసింది. విశాలమైన డబుల్ కాట్ మంచం మీద రాయి పడుకుని ఉన్నాడు. అతని ఒంటి మీద లుంగి మాత్రమే ఉంది. ఛాతీ మీద తలాంచి పడుకుని ఉంది ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి. ఆమె ఏదో చెప్తుంటే అతను నవ్వుతూ ఊకొడుతున్నాడు. ఇంతకీ మన పెళ్ళెప్పుడు రాయి అంద అమ్మాయి. అప్పుడే తొందరపడకు లక్ష్మి, ఇంకా 2 నెలలు ఓపిక పట్టు, తర్వాత మన దశ తిరుగుతుంది. ఇద్దరం బెంజి కారులో షికారులు చేసే రోజులు దగ్గర పడుతున్నాయి అన్నాడు రాయ్. బెంజి కారులో తిరిగే అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? కొంపదీసి లాటరీ ఏమైనా వచ్చిందా? అతను ముక్కును ఆడిస్తూ అడిగింది లక్ష్మి. దాదాపు అలాంటిదే. మా కంపెనీ లేడీ ఎండి గురించి నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తా విను. ఒంటి కిందకి 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఆమెకు పెళ్లి కాల. కానీ చూడటానికి చక్కగా అరేబియా రేసు గుర్రంలా కసిగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే అది నా దారిలోకి వస్తోంది. ఇంకో 2 నెలల్లో ఆమె పూర్తిగా నా గ్రిప్లోకి తెచ్చుకుని పెళ్లి చేసుకుంటాను. ఆమెకు తోడపుట్టిన వాళ్ళు ఎవరూ లేరు కనుక ఆమె తదనంతరం ఆస్తి అంతా నాదే అవుతుంది. ఒక మంచి రోజు చూసుకుని ఆమెను చంపేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. తర్వాత మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఎలా ఉంది నా ప్లాన్?
లక్ష్మిని ఇంకా దగ్గరికి లాక్కుంటూ అడిగాడు రాయ్. చాలా బాగుంది. మా ఇంట్లో అద్దెకున్నంత వరకు చాలా అమాయకుళ్ళ నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళ కనిపించేవాడివి. ఇప్పుడు చాలా తెలివి మీరిపోయావు. ఇంతలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అంది లక్ష్మి. ఈ సమయంలో అదంత అవసరమా అంటూ ఆమెను గట్టిగా పెదవులు మీద ముద్దు పెట్టుకున్నాడు రాయ్. ఇంకా తర్వాత జరగబోయే దృశ్యం చూడకుండా యువతలకు వచ్చేసింది. ఆమె మొహం అవమానంతో ఎర్రగా కందిపోయింది. రాయ్ మోసం చేసినందుకు ఆమె బాధపడటం లేదు. ఇంత చదువు అనుభవం ఉండి కూడా ఒక సగటు మగవాడిని అర్థం చేసుకోలేకపోయానే అని వాపోతోంది. ఆమె స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే చాలా బాధపడేవాళ్ళు. ప్రేమ విఫలమై ప్రియుడు మోసం చేసినందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. కానీ అమ్రపాలి అలా చేయకుండా ఆ విషయాన్ని చాలా మామూలుగా తీసుకుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ని తన వ్యాపారానికే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి కూడా అన్వయించుకుందామే. అందుకే వెంటనే తేరుకుని కారులో కూర్చొని స్టార్ట్ చేసింది. ఇక మీకోసం ఎవరో వచ్చారు మేడం, విజిటర్స్, గదిలో కూర్చోబెట్టాను, ఈ కార్డు మీకు చూపించమన్నాడు అంటూ విజిటింగ్ కార్డు అమ్రపాలికి ఇచ్చాడు అటెండర్. కార్డు మీద యూనివర్సల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రొపరేటర్ సహదేవ్ అనుంది. అమ్రపాలి ఆ కార్డు పక్కనే పెట్టి వెంటనే అతన్ని లోపలికి పంపించు అంటూ అటెండర్ను ఆదేశించింది. క్షణం తర్వాత సన్నగా పొడుగ్గా ట్రిమ్గా ఉన్న వ్యక్తి గదిలోకి అడుగుపెట్టాడు. అమ్రపాలికి వినయంగా నమస్కారం చేసి, నా పేరు సహదేవ్, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. ముందు కూర్చోండి, తర్వాత వివరంగా మాట్లాడుకుందాం అంటూ కుర్చీ చూపించింది. సహదేవ్ కూర్చోగానే అటెండర్ 2 కూల్ డ్రింక్స్ తెచ్చి ఇద్దరికి సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, డ్రింక్ సిప్ చేస్తూ అడిగింది. ప్రస్తుతం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఆవశ్యకత గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా కంపెనీలు తమ ప్రత్యర్థి కంపెనీలను రక్షించుకోవడానికి సెక్యూరిటీ సిస్టమ్ను అమలు చేస్తున్నాయి. ఇప్పటికీ నేను 2 కంపెనీలకు అలాంటి సెక్యూరిటీ సిస్టమ్ను అమర్చాను. మీ కంపెనీకి కూడా అమర్చాలన్న ఉద్దేశం, అందుకే వచ్చాను అన్నాడు. నేను కూడా ఇదే విషయం గురించి చాలాసార్లు ఆలోచించాను. నిజానికి నేనే ఎవరైనా సెక్యూరిటీ కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేయాలనుకున్నాను, కానీ ఈలోగా మీరే వచ్చారు. మా గ్రూప్ ఆఫ్ కంపెనీలకి సెక్యూరిటీ సిస్టమ్ ఎలాగ అవసరం కనుక దానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేట్ వేసి ఇవ్వండి. ఇంకొక 2 రోజుల్లో మా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లో ఈ ప్రపోజల్ ప్రవేశపెడతాను. కంపెనీ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే మీకు కబురు చేస్తాను అంది అమ్రపాలి. అలాగే మేడం, నాకు ముందు కంపెనీ గురించి కొన్ని వివరాలు కావాలి అన్నాడు సహదేవ్. అలాగే, నేను టెక్నికల్ డిపార్ట్మెంట్కి అన్ని విషయాలు చెప్తాను, మీరు వెళ్ళి వాళ్ళని కలుసుకుంటే మీకు కావాల్సిన వివరాలు ఇస్తారు అంటూ ఫోన్ తీసి టెక్నికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడింది. తర్వాత సహదేవ్ వైపు తిరిగి మీరు వెళ్ళండి అంది. సహదేవ్ ఇంకోసారి నమస్కారం చేసి గదిలోంచి నిష్క్రమించాడు. అమ్రపాలి కొంచెంసేపు మౌనంగా కూర్చుని తర్వాత లేచి బయటకు వచ్చింది. తన ఛాంబర్స్ ముందు నిలబడి చుట్టూ సర్వే చేసింది. దూరంగా ఫ్యాక్టరీ గొట్టంలోంచి సన్నగా పొగొస్తోంది. యంత్రాలు చేస్తున్న చప్పుడు అస్పష్టంగా వినపడుతోంది. ఒక్క క్షణం పాటు ఏదో ఆలోచిస్తూ నిల్చుంది. తర్వాత ఏదో తట్టినట్టుగా మెల్లగా అకౌంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళింది. విశాలమైన హాల్లో దాదాపు 50 మంది ఉద్యోగస్తులు దీక్షగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసుకుంటున్నారు. హాలుకి ఎడం వైపు వరుసగా కొన్ని ప్రత్యేకమైన ఛాంబర్స్ ఉన్నాయి. ప్రతి ఛాంబర్ తలుపు మీద ఆ ఉద్యోగి పేరు, డిజిగ్నేషను బోర్డు ఉంది. ఛాంబర్స్ తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. అలాగే రాయి ఛాంబర్ తలుపులు కూడా. తలుపు వరకు వచ్చిన అమ్రపాలి లోపలికి వెళ్ళాలా వద్దా అని సందేహంలో పడింది. దీక్షగా పని చేసుకుంటున్న రాయ్ అమ్రపాలిని చూసి చప్పున లేచి నిల్చుని విష్ చేశాడు. అమ్రపాలి మెల్లగా తలాడించి ముందుకు సాగిపోయింది. ఆ రోజు రాయ్ నిజస్వరూపం తెలిసిన తర్వాత అలాంటి గుంటనక్క మీద ఎలాంటి చర్య తీసుకోవాలా అని ఆలోచించింది. తలుచుకుంటే క్షణంలో ఉద్యోగంలోంచి తీసి పారేయచ్చు. తన పలుకుబడితో, కాంటాక్ట్స్తో అతనికి ఎక్కడా ఉద్యోగం కూడా రాకుండా చేయగలదు. కానీ దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఒకటి, తన గురించి ఆమెకి తెలిసిపోయిందని రాయి గ్రహిస్తాడు. 2, బయటకు వెళ్ళిన తర్వాత తనకి అమ్రపాలికి సంబంధం ఉందని, అందుకే వర్మ తనను ఉద్యోగంలోంచి తీసేశాడని ఫాల్స్ ప్రాపగండా చేస్తాడు. దానివల్ల అమ్రపాలితో పాటు కంపెనీకి కూడా మార్కెట్లో అన్పాపులర్ అవుతుంది. ఈ విషయాలను ఆలోచించిన తర్వాత అతన్ని ఉద్యోగంలో కొనసాగించడమే నయమని ఆమెకు తోచింది. అయితే ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. రాయి చెడ్డవాడు, దుర్మార్గుడు, మేకవన్నె పులి కావచ్చు, కానీ పని విషయంలో మాత్రం అతని సిన్సియారిటీ, కష్టపడే మనస్తత్వం ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుంది. మనిషిగా అతను ఎలాంటి వాడైనా ఒక ఉద్యోగిలా అతని తెలివితేటలు, సామర్థ్యం అన్నీ కంపెనీకి అవసరం. అందుకే అమ్రపాలి మనిషిగా అతని మనస్తత్వాన్ని పట్టించుకోకుండా ఉద్యోగంలో కొనసాగనిచ్చింది. అప్పుడే ఆమె సెల్ ఫోన్ రింగ్ అయింది. ఆలోచనల నుంచి తేరుకొని చూసింది. అది గోవా పోలీస్ ఇన్స్పెక్టర్ నెంబర్. చెప్పండి, ఏమిటి విషయం అడిగింది అమ్రపాలి. పాండే గారిని ఒడిశా రాష్ట్రంలో భద్రక్లో పట్టుకున్నాం.
ఇప్పుడే అతన్ని గోవాకి తీసుకొచ్చాం. ఈ విషయం మీకు చెప్పడానికే మీకు ఫోన్ చేశాను అన్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ ఆఫీసర్. మీకు కావలసిన ఆధారాలు సాక్ష్యాలు నా లాయర్ ద్వారా పంపిస్తాను. అతని మీద పటిష్టమైన కేసు బుక్ చేయండి అంది అమ్రాపాలి. అలాగే మేడం, మీరేం వర్రీ కాకండి. అతను కొట్టేసిన డబ్బు మీకు తిరిగి అందేలా చేస్తాం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. పర్వాలేదు, ఆ విషయం నాకు అంత ముఖ్యం కాదు. అతనికి తగిన శిక్ష పట్టమే నాకు కావాల్సింది. ఉంటాను ఆఫీసర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి సెల్ ఆఫ్ చేసింది. అనుకోకుండా విన్న ఈ శుభవార్త ఆమెకు ఎంతో సంతోషం కలగజేసింది. పుస్తకాలు మొత్తం చెక్ చేసిన తర్వాత పాండే కంపెనీని మోసం చేసి కొట్టిన డబ్బు 1 కోటి దాటింది. అంత పెద్ద ఫ్రాడ్ జరిగినా ఇంతకాలం ఈ విషయం కంపెనీ అధికారుల దృష్టికి రాకపోవడం ఆమెకు చాలా కోపం తెప్పించింది. వెంటనే సంబంధిత అధికారులను తన ఛాంబర్స్కి పిలిచి క్లాస్ తీసుకుంది. ఇంకోసారి ఇలా జరిగితే డిస్మిస్సల్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.